హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 11 కానీ లేకపోతే 10 కానీ సిస్టమ్స్లో అనకొండాని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. రైట్. మై సెల్ఫ్ అబ్దుల్ అజీజ్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ అనకొండాని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయడానికి విండోస్ 11 కానీ 10 కానీ ఈ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయడానికి ఈ స్టెప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి సో దట్ యూ కెన్ ఈజీలీ ఇన్స్టాల్ అనకొండా ఇన్ యువర్ సిస్టమ్. రైట్. ఐ హోప్ యూ నో అబౌట్ ది అనకొండా, రైట్? మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం అనకొండా డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బై యూజింగ్ దీస్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ we can easily build these machine learning and deep learning projects. Okay, let's start. So to install this Anaconda, ఒక ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఓపెన్ యువర్ బ్రౌజర్, రైట్? సెర్చ్ ఫర్ అనకొండా డిస్ట్రిబ్యూషన్, అనకొండా డౌన్లోడ్, రైట్? డౌన్లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయండి. హియర్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది గెట్ స్టార్టెడ్. క్లిక్ ఆన్ దిస్. ఇది ఆల్రెడీ నన్ను రికగ్నైజ్ చేసింది. సో యూ నీడ్ టు సైన్ ఇన్, రైట్, విత్ యువర్ జీమెయిల్ అకౌంట్. అయిన తర్వాత యూ విల్ బి ల్యాండింగ్ ఆన్ దిస్ పేజ్. ఈ పేజ్ మీద ల్యాండ్ అవుతారు మీరు. దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ విండోస్ 64-bit గ్రాఫికల్ ఇన్స్టాలర్, రైట్? దీని మీద ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దిస్ ఒక ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ అబౌట్ 1.1 GB ఫైల్, రైట్? సో నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఇది చూడండి, ఇక్కడ ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి ఉంచాను కాబట్టి ఐఎమ్ నాట్ అగైన్ డౌన్లోడింగ్ ఇట్. మళ్ళీ నేను డౌన్లోడ్ చేయట్లేదు, రైట్? ఇది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అంటే యూ కెన్ సీ it is going to be downloaded in our downloads, right? So this is the first step that you need to do, right? So after downloading this Anaconda exe file, now you can install it. Okay, so double click on this. So you will be landing on this page. Click on next, and e license ni meer agree cheyali. So click on I agree. Then just for me it is recommended, or all users ఇక్కడ ఏంటంటే అడ్మిన్ ప్రివిలేజెస్ ఇవ్వాలి. ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లిక్ ఆన్ ఆల్ యూజర్స్ ఆల్సో. ఐ యూజువలీ గో విత్ ద జస్ట్ రికమెండెడ్, జస్ట్ మీ. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. బై డిఫాల్ట్గా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇన్ దీస్ లొకేషన్, రైట్? ఎక్కడ యూజర్స్లో, సి డ్రైవ్లో యూజర్స్లో మీ యూజర్ నేమ్ దగ్గర అది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ యూజర్స్లో యూజర్ నేమ్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ యూజర్ నేమ్లో ఎటువంటి స్పేస్ అనేది లేకుండా ఉంటే ఇట్ ఈస్ ఓకే. మీరు డైరెక్ట్గా బై డిఫాల్ట్ ఏదైతే డెస్టినేషన్ పాత్ ఇచ్చిందో యూ కెన్ గో విత్ దాట్. ఇక్కడ చూసుకుంటే ఎడ్యునెట్ స్పేస్ ఫౌండేషన్ అని ఉంది. సో ఐ షుడ్ నాట్ యూజ్ దిస్. ఇక్కడ అనకొండలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే స్పేస్ ఉందనుకోండి యూజర్ నేమ్లో, దాని తర్వాత దెర్ ఆర్ సమ్ కాంప్లికేషన్స్, రైట్? సో వాటిని అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే బెటర్ యూ షుడ్ నాట్ యూజ్ దిస్ పాత్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. చాలామంది ఈ విషయం చెప్పరు. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? వీ నీడ్ టు చేంజ్ ది డెస్టినేషన్ ఫోల్డర్. ఓకే, నేను ఇప్పుడు డెస్టినేషన్ ఫోల్డర్ని చేంజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్, ఐఎమ్ ఇన్స్టాలింగ్ ఇట్ ఇన్ ద అదర్ లొకేషన్. మేబీ దీస్ పీసీలో ఐఎమ్ హ్యావింగ్ అదర్ లైక్ డ్రైవ్స్ ఆల్సో. ఐఎమ్ సెలెక్టింగ్ ది ఈ డ్రైవ్ ఓవర్ హియర్, రైట్? ఒకవేళ మీరు తీసుకున్న మీ దగ్గర ఉన్న సిస్టంలో ఇలాగ డ్రైవ్స్ సపరేట్ లేవనుకోండి, ఫస్ట్ మీరు పార్టీషన్ చేసుకోండి. యూ కెన్ ఈజీలీ పార్టీషన్ యువర్ డ్రైవ్. మొత్తం సి డ్రైవ్ మొత్తాన్ని మళ్ళీ మీరు డిఫరెంట్ పార్టీషన్ చేసుకోవచ్చు. పార్టీషన్ చేసుకున్న తర్వాత యూ కెన్ ఇన్స్టాల్ ఇట్, రైట్? ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఐఎమ్ చూసింగ్ దీస్ ఈ డ్రైవ్ హియర్ ఎట్ దిస్ ఈ డ్రైవ్ అండ్ ఇన్స్టాలింగ్ ఇట్. ఓకే, సో ఐఎమ్ చూసింగ్ ఇట్. అనకొండా 3 జస్ట్ ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను నేను. ఓకేనా? దెన్ స్పేస్ ఈజ్ ఓకే. ఈ డ్రైవ్లో నాకు లాట్ ఆఫ్ స్పేస్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ 6 GB ఫర్ దిస్. ఐ కెన్ హ్యాపీలీ మూవ్ హ్యాడ్, రైట్? సో క్లిక్ ఆన్ నెక్స్ట్. హియర్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, రైట్? క్లియర్ ది ప్యాకేజ్ క్యాచ్ అపాన్ కంప్లీషన్. ఇది మీరు దీని మీద చెక్ బాక్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. ఈ ప్రోగ్రెస్ బార్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ ది మెసేజ్. ఎస్, యూ కెన్ సీ నో. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీషన్, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని చెప్పేసి మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది. మేము జస్ట్ క్లిక్ ఆన్ ది నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇదేంటంటే ఇప్పుడు అనకొండా నావిగేటర్ ఏదైతే ఉందో యూ విల్ బి ల్యాండింగ్ టు దిస్ థ్యాంక్ యూ మెసేజ్ ఓవర్ హియర్. దీన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఈ అనకొండా నావిగేటర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి యూ కెన్ సీ దాట్ అనకొండా నావిగేటర్ ఏదైతే ఉందో అది మనకి
launch అయ్యింది. You can close this, maximize this. Here this is the Anaconda navigator, right? ఇక్కడ మనం అన్ని చూడొచ్చు. PyCharm is there, Anaconda AI navigator is there, Anaconda toolbox is there, Jupyter notebook, మన favorite application to write the Python or the machine learning, deep learning code. అలాగే VS Code కూడా ఉంది ఇక్కడే, but we can download the VS Code in our local system itself instead of taking the VS Code from the Anaconda navigator. ఇవన్నీ మనం చేయొచ్చు. So just close this. దీంతో as of now better don't open the Anaconda navigator, it will take a lot of RAM, right? చాలా తీసుకుంటుంది. జస్ట్ క్లోజ్ దిస్. దీంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే అనకొండా ప్రాంప్ట్ ఉంటుంది మన దగ్గర, రైట్? జస్ట్ సెర్చ్ ఫర్ ఏఎన్ అనకొండా ప్రాంప్ట్. యూ కెన్ సీ యూ విల్ బి గెటింగ్ దిస్ అనకొండా ప్రాంప్ట్. క్లిక్ ఆన్ దిస్. So this is an Anaconda prompt that you can see, right? So you can check for the Python, right? So Python అని ఇచ్చారు అనుకోండి, Python space hyphen version అన్నారు అనుకోండి, you can find the version of Python which is installed over here, right? అలాగే to check whether the Python is working or not, Python అని చెప్పేసి ఎంటర్ ఇచ్చారు అనుకోండి, you can see that you can write simple 3 + 6 9 print hello. Yeah, it is working fine. In fact, it is working fine, right? Now let's see, open the Jupyter notebook. Okay, I hope you are aware of the Jupyter notebook, right? ఒకవేళ మీకు జూపిటర్ నోట్బుక్ ఏ విధంగా వర్క్ చేయాలో తెలియదు అంటే కనుక, దాని మీద ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలో తెలియదు, ఏ విధంగా వర్క్ చేయాలో తెలియదు, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలియదు అనుకుంటే జస్ట్ పుట్ ఏ మెసేజ్ ఇన్ ది కామెంట్స్ సో దట్ ఐ విల్ ప్రొవైడ్ వన్ మోర్ వీడియో ఆన్ ది జూపిటర్ నోట్బుక్, హౌ టు రైట్ ది కోడ్ ఇన్ ద జూపిటర్ నోట్బుక్, మార్క్ డౌన్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో నేను మీకు పెడతాను. నౌ టు ఓపెన్ ది జూపిటర్ నోట్బుక్ మనం ఏం చేయొచ్చు అంటే అనకుండా ప్రాంప్ట్ ఓపెన్ చేసి you can type Jupyter notebook, okay, enter చేయండి. It will open in your browser. ఇది బ్రౌజర్ అప్లికేషన్ కాబట్టి చూడండి జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయింది. నౌ వీ కెన్ లైక్ మీ లొకేషన్కి ఎక్కడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని, మేబీ ఆన్ డెస్క్టాప్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ క్లిక్ ఆన్ ది న్యూ అండ్ ఐ కెన్ సెలెక్ట్ ది కెర్నల్, IPY kernel. So you can see Jupyter notebook అనేది ఓపెన్ అయింది, రైట్? సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ రైట్ ది కోడ్. మీరు ఈ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అండ్ యూ కెన్ రైట్ ది కోడ్ 3 + 6 అండ్ టు రన్ దీస్ సెల్ షిఫ్ట్ ఎంటర్ ఈజ్ అ షార్ట్ కట్, రైట్? ప్రింట్ హలో. యా, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో జూపిటర్ నోట్బుక్ అనేది ప్రాపర్గా మనకి వర్క్ అవుతుంది. Right, let's see how can we write the same, how can we use the same Jupyter notebook in the VS Code. Okay na, ఒకవేళ VS Code అనేది ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, you can search for VS Code, download, you will be getting this. ఇక్కడ మీరు విండోస్ కోసం డౌన్లోడ్ చేసుకొని exe ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? సో లెట్స్ సీ, ఓపెన్ ది VS Code నౌ. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి VS Code అని చెప్పేసి, you will be getting this. Click on it. So you will be landing on the VS Code, right? So you can close all this welcome pages and all this stuff. Okay, first time మీరు కనుక ఇది ఇన్స్టాల్ చేస్తుంటే there are some extensions that you need to install. ఒక బేసిక్ ఎక్స్టెన్షన్ ఏంటంటే when we are working with the Python ఎక్స్టెన్షన్ ఉంటుంది. Python అని సెర్చ్ చేయండి. You will be getting this Python here. You can see Python. ఇది ఇన్స్టాల్ అయ్యేంత చెక్ చేసుకోండి. బెటర్ యూ ఇన్స్టాల్ దీస్ ఎక్స్టెన్షన్, రైట్? ఈ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి VS Code. నౌ యూ కెన్ ఓపెన్ ఎనీ ఫోల్డర్. మీరు ఏ ఫోల్డర్లో వచ్చారనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్? అండ్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఓవర్ హియర్, hi.extension ఆఫ్ ద నోట్బుక్. మీరు పైథాన్ డైరెక్ట్గా నార్మల్ పైథాన్ అనుకుంటే .py అని ఇచ్చేయచ్చు, కానీ నోట్బుక్ నాకు కావాలి అనుకుంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ ది ఎక్స్టెన్షన్ IPYNB. దేనికోసం IPYNB? ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. ఓకే, IPYNB, ఎంటర్. సో ఇట్ విల్ బి ల్యాండింగ్ ఆన్ దిస్ notebook. Here you can see you can create the Python or phone. Would you like to install? So ఇది ఆల్రెడీ ఉంది, లెట్స్ సీ, చూద్దాం. సో ఇక్కడ పైథాన్ అనేది
already ఉంది. Here you can have the code cells here and you can have the markdown cells over here. I hope you aware of the code cells and the markdown cells in the Jupyter notebook. ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ చెప్పాను. Just put a comment in the comment section. I will provide one more video for you. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్గా ఇది బేస్ ఎన్వైర్న్మెంట్ అని రాదు, సెలెక్ట్ కెర్నల్ అని వస్తుంది. ఓకేనా? దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ ది కెర్నల్. పైథాన్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటుంది, అక్కడ మీరు చూస్తే హియర్ యాజ్ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ అనకుండా ఆన్ బేస్ ఆఫ్ పైథాన్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు లుక్ ఎట్ దిస్ బేస్ ఎన్వైర్న్మెంట్. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. Then you can write the code 6+3 something whatever it is and connecting to the kernel. ఇది ప్రాపర్గా ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత connecting to the kernel base environment and yeah we got the output. ఒక్కోసారి ఏంటి అంటే ఈ కెర్నల్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వదు. అలాంటి కేసెస్లో మీకు ఎటువంటి ఎర్రర్ అయితే వస్తుందో ఎర్రర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. రైట్, సో ప్రింట్ హలో, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. రైట్, ఈ విధంగా మనము అనుకోండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ యూజ్ ది నార్మల్ జూపిటర్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ VS Code ఆల్సో అండ్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. సపోజ్ లెట్స్ సీ వెదర్ ద లైబ్రరీస్ కాల్డ్ NumPy అవ్వచ్చు, Pandas అవ్వచ్చు, వర్క్ అవుతుందో చూద్దాము. ఇంపోర్ట్ NumPy యాజ్ NP. లెట్స్ సీ ది వర్షన్ ఆఫ్ NP. So yeah, I'm having NumPy also over here. Import Pandas as pd dot version. Yeah, so yeah, it is working fine for from my end. Right, మీరు కూడా ట్రై చేయండి. Try to install అనుకోండి in your system. And whenever you are finding any kind of queries or any doubts, please let me know in the comment section. I will try to help you. This is for this video. Hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. Thank you very much. See you. Bye bye.